Hello children. See children, polygon గురించి చెప్తాను. Polygon angle sum property అని ఒక కాన్సెప్ట్ ని చెప్తాను. ఇది చిన్న పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఇలాగా చెప్తున్నాను. Poly means more అని అర్థం. Gon means side. More than two sides ఉంటే అది ఒక క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ అవుద్ది. 3 sides ఉన్నది ట్రయాంగిల్ అంటారు, మీకు తెలుసు. 3 sides. 3 sides ఉన్నదాన్ని ట్రయాంగిల్ అని చెప్తాం. సపోజ్ ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి. ఈ 3 యాంగిల్స్ సమ్ ఎంత చెప్పడం కోసం షార్ట్కట్గా యాంగిల్ సమ్ ప్రాపర్టీ మీరు 180 degrees అని చెప్పేస్తారు. సరే, 4 సైడ్లు ఉంటే దాన్ని ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే దాన్ని స్క్వేర్ అంటాం. సో వేరియస్ లెంగ్త్స్ ఉంటే దాన్ని క్వాడ్రిలేటరల్ అంటాం. ముందు వేరే బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ అనే కాన్సెప్ట్లో మనం చెప్పుకున్నాం క్వాడ్రిలేటరల్స్ ఇన్ఫర్మేషన్. దాన్ని మీరు క్లియర్గా చూడొచ్చు. అలాగే ట్రయాంగిల్ కాన్సెప్ట్ కూడా విడిగా చెప్పాం, అది కూడా మీరు చాలా నీట్గా అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆల్ ఆర్ ఈక్వల్ అనుకుంటే అప్పుడు రెగ్యులర్ క్వాడ్రిలేటరల్ని స్క్వేర్ అంటారు. అలాగే పెంటగాన్ 5 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని పెంటగాన్ అని చెప్తాం. ఆల్ సైడ్స్ ఈక్వల్. అలాగా అఫ్కోర్స్ 4 అంటే 5 సైడ్లు ఈక్వల్ ఉండాల్సిన అవసరం లేదు. 5 సైడ్లు ఉంటే పెంటగాన్ అంటారు, రెగ్యులర్ పాలిగాన్ అంటారు దాన్ని. అయితే n = 5 అంటారు. అలాగే హెక్సాగాన్ అంటే 6 సైడ్స్ ఈక్వల్గా ఉండే కాన్సెప్ట్, అది హెక్సాగాన్ అవుతుంది. n = 6. అయితే ఇప్పుడు మనం యాంగిల్ సమ్ ప్రాపర్టీ గురించి చెప్తున్నాం. యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి అందులో ఉండే యాంగిల్స్, ఇన్సైడ్ యాంగిల్స్ ఎంత అన్నది మనం చెప్పుకుందాం. చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు పిల్లలకి పర్టికులర్గా 6th స్టాండర్డ్ లెవెల్ నుంచి ఇవి ఉపయోగపడతాయి. అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్లో అయితే n = 3 sides. అయితే యాంగిల్ సమ్ ప్రాపర్టీ 3 యాంగిల్స్ కలిపితే 180 degrees ఎలా వస్తుంది అనేది మీకు ఆల్రెడీ ఫార్మాట్లో చెప్పొచ్చు, కానీ ఫార్ములా వైజ్గా చెప్తున్నాను. యాంగిల్స్ కొలిచి అంటే ప్రొట్రాక్ట్ ద్వారా మనం కొలిస్తే మొత్తం 3 యాంగిల్స్ కలిపి 180 degrees అవుతుంది. n = 3 sides ఫార్ములా వేస్తే n - 2 × 180 degrees. ఇప్పుడు n ప్లేస్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ 1 2 3 3 సైడ్లు ఉన్నాయి కదా, కాబట్టి n = 3 వేస్తే 3 - 2 × 180 = 3లో 2 పోతే 1 1 × 180 = 180 degrees అవుతుంది. 1 × 180 degrees అంటే 180 degrees. అదే n = 4 అయితే కనుక n - 2 × 180 ఫార్ములా ప్రకారం 4 - 2 × 180. 4లో 2 పోతే 2 కనుక 2 × 180 వేస్తే 180s అంటే 8 × 2 = 36 కాబట్టి పక్కన 0 వేస్తాం. 360 degrees అవుతుంది. చిల్డ్రన్, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇది మెల్లమెల్లగా చిన్న కాన్సెప్ట్లు చిన్నవి ఇప్పుడు మీరు నేర్చుకున్నట్టయితే ఇవి క్లాస్ 8లో ఉండే సమ్ములు. యాక్చువల్గా 8లో సమ్స్ ఉన్నవి, కానీ అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్స్ ఇవి మేము చిన్నప్పుడే నేర్చుకున్నామనే ఐడియాలజీ వస్తుందన్నమాట. అది నెమ్మదిగా చెప్తున్నాను. n = 5 ఉంటే 5 sides అంటే ఇది పెంటగాన్ కాబట్టి n - 2 × 180 ఫార్ములాలో వేస్తే 5 - 2 × 180. సో 3 × 180 వేస్తే 18 3s are 54 కాబట్టి పక్కన 0 540 degrees అవుతుంది. అలాగే n = 6 అయితే 6 - 2 × 180. 6 - 2 అంటే 4 కనుక 4 × 180 వేసుకుంటే ఇక్కడ చూడండి 18 4s are 72 అవుతుంది, పక్కన 0. సో 720 degrees అవుతుంది. ఇలా మీరు 7 8 అంటే హెక్సాగాన్ తర్వాత హెప్టగాన్, ఆక్టగాన్, నోనగాన్, డెకగాన్ ఇలాంటివన్నీ మీరు చేయొచ్చు. అయితే ఈ ఫార్మాట్వి మనకి హయ్యర్ స్టాండర్డ్లో తర్వాత ఉపయోగపడతాయి. అవి దేనికి ఉపయోగపడతాయి అంటే కెమిస్ట్రీలో ఉపయోగపడతాయి. కెమిస్ట్రీలో కాకుండా మ్యాథమెటిక్స్లో కూడా ఉపయోగపడతాయి. కెమిస్ట్రీలో మీకు ఒక చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ అనే చాప్టర్లో ఇవన్నీ వస్తాయన్నమాట. ఆ పార్ట్లో అంటే పెంటా అంటే ఏమిటి, హెక్సా అంటే ఏమిటి, ఆక్టా, నోనా, డెకా ఆ ఫార్మేట్స్ ఉంటాయి. అంటే ఇవి మ్యాథమెటికల్ యాజ్ వెల్ యాజ్ సైన్సెస్లో వస్తాయి కాబట్టి ఈ ఫార్మాట్స్ నేర్చుకోండి. అయితే మెయిన్ థీమ్ అయితే యాంగిల్ సమ్ ప్రాపర్టీ, అంటే అన్ని యాంగిల్స్ కలిపి ఎంత అవుతుంది అని చెప్పడానికి ఇది షార్ట్ ఫామ్ అనమాట.
యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటారు, షార్ట్కట్లో ఏఎస్పి. చిల్డ్రన్, ఏఎస్పి అంటే పోలీస్ గట్ అనుకున్నారు. యాంగిల్ సమ్ ప్రాపర్టీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాదు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే సపోజ్ మీరు కనుక చదువుకొని ఐపీఎస్ చేశారనుకోండి, ఫస్ట్ పోస్టింగ్ ఆర్డర్ ఏఎస్పిగానే ఇస్తారు. ఆ ఏఎస్పి కాదు, యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఓకే చిల్డ్రన్, జస్ట్ ఫర్ ఫన్ ఐఎమ్ టెలింగ్, ఏఎస్పి అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఇక్కడ. ఓకే చిల్డ్రన్, చక్కగా చదువుకుంటే మీరు ఏదైనా సాధించవచ్చు. హ్యాపీగా చక్కగా చదివి నేర్చుకోండి. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.